అయితే మొదట వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం. పవిత్ర గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5:1. ఇది అందరికీ తెలుసున్నది, ఒకసారి చదవండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుండి. మనకి స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు. మన కుటుంబంలో మన స్వతంత్రంగా ఉండగలుగుతున్నామా? ఎవరైనా మీ గుండె మీద చేసి చెప్పండి, స్వతంత్రంగా ఉండగలుగుతున్నారా? మన మన జీవితంలోనే మన స్వతంత్రం, మన కుటుంబంలోనే మనకు స్వతంత్రం లేదు. ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకుంటే భర్త భార్య విషయంలో స్వతంత్రంగా ఉండలేడు, భార్య భర్త విషయంలో కూడా స్వతంత్రంగా ఉండలేదు. అంటే మనం ఒక రకమైన బంధానికి ముడిపడి ఉన్నాం. కంటికి కనబడిన బంధం మనల్ని బంధించి ఉంది కుటుంబంలో. అందు గురించి మనం ఆ రకమైన నడవడితో మనం ముందుకు వెళ్తాం. అయితే ఇక్కడ మనకు వచ్చిన స్వాతంత్రం ఇక్కడ ఏమంటాడంటే, బానిసత్వంలోకి మళ్ళీ వెళ్లకుండా మిమ్మల్ని నేను ఆశీర్వదించాను, స్థిరపరిచాను, స్థిరంగా ఉండండి అని దేవుడే చెప్తున్నాడు. అంటే మనం ఆ రకంగానే ముందుకు వెళ్ళాలి. మళ్ళా మనం తప్పు చేసి మళ్ళా విదేశీయుల చేతులకు వెళ్ళేలాగా మనం చేయకూడదు. అయితే అదే గలతీయులకు రాసిన పత్రిక 5:13 చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారి ఒకరికొకరు దాసులై ఉండుడి. ఇక్కడ మనకి స్వతంత్రం వచ్చింది కదా అని చెప్పి దాన్ని మన స్వలాభానికి వాడుకోకూడదు. చాలామంది ఫ్యామిలీస్లో పిల్లలకి చాలా స్వతంత్రం ఇచ్చేస్తారు. ఎంత స్వతంత్రం అంటే పిల్లలు ఏది చెప్తే అది, డాడీ నాకు ఇది కావాలి అంటే అది మనం ఇచ్చేస్తాం. వాళ్ళు అడిగింది ఏదైనా ఇవ్వడానికి మనం వెనకాడం. నిజమేనా పిల్లలు? మీకు అర్థమవుతుందా? మీ గురించి కూడా ఒక స్టోరీ ఉంది, చెప్తాను. మీరు అడిగేది ప్రతిదీ, కానీ మీకు తెలియదు అది అడగాలో అడగకూడదో అని మీకు తెలియదు. కానీ మీరు అలా అడగడం వల్ల మీకు ఆ కోరిక తీర్చాలని మీ తల్లిదండ్రులు అనుకోవడం వల్ల మీకు ఆ విలువ అన్నది తెలియదు. కొన్నాళ్ళకి ఏంటంటే, నేను మా అమ్మని అడిగాను, మా నాన్నని అడిగాను, నాకు బట్టలు కావాలన్నాను, వచ్చేసింది. సో అటువంటి స్వాతంత్రం మనం కావాలని తీసుకోకూడదు. మన ఇంట్లో ఉండే బాధని, బర్డెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలుగా మీకు తెలియదు కాబట్టి మీరు అడుగుతారు, కానీ పెద్దలు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. కుటుంబంలో స్వతంత్రం ఎవరికీ లేదు, ఒకరి మీద ఒకరికి అధికారం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండి. ఒకరికొకడు దాసులై ఉండాలంటే, దాసులై ఉండాలంటే బాధితులుగా ఉండమని కాదు. అక్కడ ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండమని. పెద్దల పట్ల చిన్నవారు ఒక్కరోజు చిన్నవాళ్ళైనా సరే వాళ్ళకి మనం లోబడి ఉండాలి. ఒక్కరోజు. చాలామంది అంటారు, నాకు వాడికి ఒక్కరోజే తేడా. కమల పిల్లలు ఉంటారు, వాళ్ళిద్దరికి 1 గంట తేడా ఉంటుంది, కానీ అది పెద్ద చిన్న అంటమలేదు. సో అలాగా ఒక్కరోజు తేడా ఉన్న వాళ్ళు పెద్దవారే. పెద్దవారిని గౌరవించడం మన బాధ్యత. పిల్లలు, మీరు అసలు వింటలేదు. మీకు ఒక స్టోరీ చెప్తాను, ఎందుకంటే ముందు మీకు చెప్పినా మీకు అర్థమవుతుంది. ఇప్పుడే ప్రజెంట్లోనే చెప్పేస్తే మీకు అర్థమైపోద్ది. ఆ స్టోరీ ఏంటంటే మీకు జస్ట్ నవ్వుకోవడానికి చెప్తున్నాను. ఒక విషయం అర్థమవుతుందా? నేను మాట్లాడే మాట అర్థమవుతుంది మీకు? ఇక్కడ
ఒక తాబేళ్ళ కుటుంబం ఉంది. తాబేళ్ళ కుటుంబం. తాబేళ్ళు అంటే తెలుసా? టాటాయిస్. ఈ టాటాయిస్ ఎలా ఉంటాయి? మీలాగా ఉంటాయి. ఉంటాయా? తలకాయ బయట పెట్టుకొని చూస్తూ ఉంటాయి. ఒకరోజు ఈ తాబేళ్ళ కుటుంబం ఒక చోట, అంటే వాళ్ళ ఇంటిలో సమావేశం అయ్యారు. సమావేశం అయినప్పుడు సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఎవరు ఉంటారు? తాతగారు, అమ్మమ్మ, నాన్నమ్మ ఉంటారు కదా. వాళ్ళే మెయిన్. వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది ఇంట్లో. అయితే ఇక్కడ కూడా ఈ తాబేళ్ళ కుటుంబం తాతగారు అయినటువంటి పెద్ద ఆయన అందరినీ పిలిచాడు. ఆ కుటుంబంలో ఉన్న కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవులు అందరినీ పిలిచారన్నమాట. అంటే తాబేళ్ళు పాటలు మనకు అర్థం అవ్వవు కాబట్టి మనుషుల మాటల్లో మీకు చెప్తున్నాను అర్థం అవ్వడం కోసం. అర్థమైనా? ఇక్కడ ఏమొచ్చినాయి? అన్ని తాబేళ్ళు వచ్చినాయి. సో ఇందులో పెద్ద తాబేలు, తాత తాబేలు ఏమంటుంది? అందరూ మీరు నా ఇంటికి రండి, నా ఇంట్లో మీరందరూ పండుగ చేసుకోండి, ఒక 3 రోజులు 4 రోజులు ఉండి సంతోషించి వెళ్ళండి అంట. మన పండుగ మనం పిలుస్తారు కదా, మనంతా మన తాతగారి ఇంటికి వెళ్తాం కదా, అలాగనమాట. సో ఇక్కడ ఆ తాబేళ్ళన్నీ వచ్చాయి. 3 రోజులు 2 రోజులు గడిచిపోయినాయి. 3వ రోజు జరుగుతుంది. ఈ తాత తాబేళ్ళు ఏంటి, వీళ్ళకి ఏదన్నా ఒకటి చెయ్యాలి. సాధారణంగా పెద్దవాళ్ళ మనసు అలాగే ఉంటుంది. చిన్నపిల్లలకి, చిన్నవాళ్ళకి ఏదైనా చేయాలి, వాళ్ళకి ఏదో వాళ్ళకి స్తోమత తగ్గట్టు ఏదో చేయాలని ఒక ఆశ ఉంటుంది. సో ఆ రోజు ఈ తాబేళ్ళని విన్నారా పిల్లలు? మీకోసం చెప్తా, లేదా నా ఆపేస్తాను ఈ స్టోరీ ఇక్కడికి. వింటే చెప్తారు, లేదా. అయితే ఈ తాబేళ్ళు తాత తాబేలు అన్నది, అరే మీరు సంతోషంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా అంటే అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు కావాల్సిన అన్నీ పెడుతున్నారు, ఇంట్లో అన్నీ వండుతున్నారు, తింటున్నాం, చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. అప్పుడు అయితే మీకు ఇంకా సంతోషంగా, మిమ్మల్ని ఇంకా సంతోషపరచాలంటే నేను ఏం చేయాలి, మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే బాగుంటుంది అని అంటారు. అప్పుడు వాళ్ళందరినీ ఒక పిక్నిక్కి తీసుకెళ్తారు. మీకు అందరికి పిక్నిక్ అంటే ఇష్టం కదా, ఇష్టమేనా? అయితే ఈ తాబేలు చెప్తుంది, ఓకే అందరూ రెడీ అవ్వండి, ఒక చోటకి మనం పిక్నిక్ వెళ్దాం, దానికి కావాల్సిన సామాగ్రి అంతా పప్పు, ఉప్పు, అన్నీ కూడా నూనెలు అన్నీ మూటలు కట్టుకొని వెళ్దామని చెప్తాయి అన్నమాట. సో మొత్తం తాబేళ్ళన్నీ బయలుదేరితే ఒకరోజు ఉదయాన్నే లేచి అన్నీ బయలుదేరి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి? ఒక సముద్రం ఒడ్డుకి వెళ్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టెంట్లు అవి వేసుకొని పెద్ద తాబేలు, ముసలి తాబేలు 2 ఉంటాయి కదా, ఆ 2 అక్కడ కూర్చొని పడుకొని ఉంటాయి. ఈ కోడళ్ళు, కూతుర్లు తాబేళ్ళు ఉన్నాయి కదా, అవి టెంట్లు వేసుకొని అక్కడ వంటలు చేస్తూ ఉంటాయి. చేసినప్పుడు అంత వంట జరిగిన తర్వాత ఆ కోడలు, పెద్ద కోడలు వచ్చి, మామయ్య గారు ఒకటి మర్చిపోయాం, మేము అన్నీ తీసుకొచ్చాము, ఒకటే మర్చిపోయాం అంటారు. ఆ ఒకటి ఏంటి అని అంటే ఉప్పు మర్చిపోయింది. ఉప్పు లేకపోతే టేస్ట్ ఉంటుందా? పంచదార వేసుకుని కూడా తినలేము మనం. ఇప్పుడు సాంబార్ పంచదార వేసుకుని తినగలుగుతావా? తినలేము. అంటే కొన్ని వంటలు మనం పంచదారతో తినగలం, కొన్ని వంటలు ఉప్పుతోనే తినగలం. అయితే ఇక్కడ ఉప్పు లేదు, ఏం చేయాలి? అప్పుడు మామగారు ఏం చెప్తారంటే, అయితే మనలో కొంచెం ఉత్సాహంగా ఉన్న తాబేలు పంపుదాం, ఇంటికి తీసుకొచ్చేస్తాడు అని చెప్తారు. అయితే అందులో ఉన్న తాబేలు పేరు, అక్కడ పేరు రాహుల్. వాడు అంటాడు, వాడిని పిలుస్తారు, బాబు నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ ఉప్పు తీసుకురా అని చెప్తారు. అయితే వాడి కండిషన్ ఏం పెడతారంటే, ఈవేళ నాన్నమ్మ బర్త్డే, కేక్ తీసుకొచ్చాం, కేక్ కట్ చేసిన తర్వాత నేను వెళ్తానని చెప్తాను. చెప్తే నాన్నమ్మ అంటది, లేదు బాబు నువ్వు వెళ్ళి తీసుకొచ్చే ముందు, నువ్వు వచ్చిన తర్వాత కేక్ కట్టింగ్ అంటారు. లేదు నాకు నమ్మకం లేదు, మీ మీద నాకు నమ్మకం లేదు, మీరు కేక్ కట్ చేయండి, కేక్ తింటే వెళ్తానంటారు. నువ్వు కేక్ తింటే ఎప్పటికి వెళ్తావు, ఎప్పుడు వస్తావు, ఈ లోపల సాంబార్ మొత్తం మరిగిపోతుంది, నువ్వు వెళ్ళి రారా బాబు అని చెప్పి అంటే ఆయన చాలా ట్రబుల్ పెట్టి మొత్తం మీద పంపిస్తారు. వాడు ఏమంటాడు, నేను వచ్చే వరకు కేక్ని ముట్టుకోవడానికి వీల్లేదు. కేక్ అంటే మీ అందరికి ఇష్టం కదా, ఎంత ఇష్టం అంటే మా 3 పిల్లలు ఉన్నారు, కేక్ అంటే పడిచేసిపోతారు. మరి ఏంటో ఏముంటుందో తెలియదు కదా, కేక్లో చాలా ఇష్టపడతారు పిల్లలంటే, సాధారణంగా కేక్ అంటే చాలా ఇష్టపడతారు. అయితే వాళ్ళు కూడా అదే పరిస్థితి, ఈ అబ్బాయి కూడా అదే పరిస్థితి.
వెళ్ళమంటే వాడు ఏం చేస్తాడు, ఒక చెట్టు పక్క వెళ్ళి నక్కి చూస్తూ ఉంటాడు. ఎందుకు? వాడికి నమ్మకం లేదు. వాళ్ళ నాన్నమ్మ అది చెప్తాడు, నేను వెళ్తే నాన్నమ్మ తినేస్తుంది, కేక్ తినేస్తుంది, నేను వచ్చే వరకు ఉంచదు, నాన్నమ్మకి ఆకలి మీద ఉంది తినేస్తుందండి. అయితే వీడు లేదు బాబు వెళ్ళరా అని చెప్పి పంపుతాడు. వాడు వెళ్ళి ఒక చెట్టు పక్కన నక్కి చూస్తూ ఉంటాడు. కాసేపటికి ఈ మామగారికి ఆకలి వేసేస్తూ ఉంటుంది. భోజనం ఉంటే తర్వాత తిందామో చిన్న కేక్ ముక్క తీసుకొని తిందామని చెప్పి కేక్ మీద చేయి పెడతాడు. పెట్టి నెమ్మదిగా లాగుతుంది దగ్గరికి, చూస్తాడు. వీడి తర్వాత దాన్ని చేయి కొంచెం లోపలికి పెడుతుంది, ముక్క కట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వెంటనే వీడు వచ్చి ఒక్క గెంతేసి వచ్చి ఆ నాన్నమ్మ చేయి పట్టేసుకుంటాడు. నాకు తెలుసు నువ్వు తింటావని, అందుకే నేను వెళ్ళలేదని చెప్తాను. అంటే అక్కడ ఏంటంటే జరిగింది, వాడికి నమ్మకం లేదు. పెద్దలంటే నమ్మకం లేదు, భయం లేదు, గౌరవం లేదు. అంతే కదా, మీరైనా అంతే. మీకు ఏదైనా పని అప్ చెప్పాము మీరేం చేస్తారు, నమ్మకం ఉండదు మా మీద నమ్మకం లేకుండా మీరేం చేస్తారు, మమ్మల్ని అనుమానిస్తూ ఉంటారు. లేదురా బాబు మీకు చేస్తామన్నా సరే మీరు మన మాట వింటారా? మీకు నమ్మకం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో అలాగా ఆ రాహుల్ వాళ్ళ నాన్నమ్మని డౌట్ పడి ఆడికి వెళ్ళకుండా ఉండిపోయాడు అంట. అలా జరిగింది ఆ స్టోరీ. ఓకే, ఇప్పుడు మనం నిన్న మాటల గురించి చెప్పుకున్నాం కదా. మాటలు మనల్ని ఎంత బాధిస్తాయో అన్న విషయం నేను మీకు కొద్దిగా చెప్పాను. అది ఇవాళ కొంచెం ముందుకు వెళ్తాను. దానికి ముందు ఒకటి చెప్తాం. రోమపత్రిక 6:13 ఒకసారి చదవమ్మా. ఇక్కడ మనకి చదవండి. మరియు నీ అవమానములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగించుకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మన అవయవములు అంటే ఏంటి? మన నోరు. ఇక్కడ మన శ్యామ్ గారు ఉన్నారు, మంచి పాట పాడారు. ఆ పాట ద్వారా కొంతమంది హృదయాల్లోకి ఆ పాట చొచ్చుకుపోతుంది. అంటే ఆ అర్థం తెలిసిన వాళ్ళకి ఆ పాట యొక్క అర్థం గ్రహించిన వాళ్ళకి ఆ పాట యొక్క లోతు ఎంతో వాళ్ళకి అర్థమవుతుంది. మామూలుగా వినేవాళ్ళకి మామూలు పాటలాగే ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఆ లోతు ఎంతో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనకి అవయవాలు ఇంకా చాలా ఉన్నాయి. అవేంటి? చేతులు ఉన్నాయి కదా. మనకి చేతులు మనం ఎలా వాడతామండి? బైబిల్ తెరవడానికి వాడచ్చు, బైబిల్ని మూసివేయడానికి వాడచ్చు, మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి వాడుకోవచ్చు, మనం చాలా రకాలుగా వాడచ్చు. అలాగే వాయించడం, డప్పు, మన కంజరి వాయించడం కానీ ఏదైనా మన చేతులు, మన అవయవాలని మనం ఇక్కడ దేనికి అప్పగించకూడదు? పాపానికి అప్పగించకూడదు. పాపం చేయడానికి ఆ చేతులను ఉపయోగించకూడదు. పుణ్యం చేయడానికి వాడు. నీకు చేతులు ఇచ్చాడు కదా. కొంతమందికి ఒక చెయ్యే ఉంటుంది, దాంతో పోల్చుకుంటే నువ్వు గ్రేటే. కొంతమందికి 2 చేతులు ఉండవు, వాళ్ళతో పోల్చుకుంటే మనం గ్రేటే కదా. కొంతమందికి కాళ్ళు ఉండవు, వాళ్ళతో పోల్చుకుంటే మీరు గ్రేటా కాదా? అంటే మనకు లేని దాన్ని మనం లేదని చెప్పడం కాదు. అక్కడ దేవుడు మన పట్ల ఆశీర్వాదం ఉంచాడా లేదా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మన కళ్ళు 2 కనిపిస్తున్నాయి అంటే కొంతమందికి 2 కళ్ళు కనిపిస్తాయా? మన కళ్ళలో ఎంత ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అయినా సరే ఒక కన్ను క్లియర్గా కనిపిస్తుంది, ఒక కన్ను మసగ్గా కనిపిస్తుంది. ఒక చెవు క్లియర్గా వినపడుతుంది, ఒక చెవు మసగ్గా అంటే కొంచెం తక్కువగా వినపడుతుంది. అంటే మన అవయవాలే మన మాట వినవు. అలాంటి అవయవాలని వాడి మనం పాపానికి అప్పగించకూడదు. మన అవయవాలను పుణ్యానికి, దేవునికి అప్పగిస్తే అది ఇక్కడ మనల్ని. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఈ 3 రోజులు జరిగే ఇలాంటి ఉజ్జీవ మహాసభలకి అటెండ్ అయిన ఒక వ్యక్తి మరలా ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు
సైతాను వాడితో మాట్లాడుతున్నాడు. ఏమిటి మార్పు ఏదైనా ఉందా, నీ జీవితంలో మార్పు ఏమైనా ఉందా అని సైతాను వాడిని గద్దించినప్పుడు వాడు అనుకుంటాడు, నిజమే కదా, నిన్న వెళ్ళాను, ఇవాళ వెళ్ళాను, నా జీవితంలో ఏం మార్పు లేదు, నిన్న ఎలా ఉన్నాను ఇవాళ అలాగే ఉన్నాను, ఏం మార్పు లేదు అని అనిపిస్తుంది. మనకు కూడా మన మనసులో అదే సేమ్ ఫీలింగ్ ఉంటుంది. ఏంటి మార్పు? మనం ఒక ఒక వాక్యం విన్నప్పుడు ఆ వాక్యాన్ని అనుగుణంగా మనం నడిచినప్పుడు మనలో మార్పు కనిపిస్తుంది. అక్కడ సైతానికి మనం దాడిచ్చాం, అడగగలిగే స్తోమత మన ముందు నిలబడగలిగే స్తోమత మనం ఇచ్చాం కాబట్టి ఆ సైతాన్ని నిన్ను అడగగలిగాడు. ఏమైనా తేడా ఉందా, దేవుని మాటలు వింటున్నావు 2 రోజుల నుంచి, ఏంటి తేడా అని అడిగినప్పుడు నా దగ్గర ఏ రకమైన తేడా లేదు అని చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉంటే అది నిజంగా వ్యర్థం. నాలో తేడా ఉంది అని చెప్పగలగాలి. ఆ సైతాన్ని నువ్వు అసలు ఆ దేవుని మందిరానికి వెళ్ళేవా, దేవుడినే క్వశ్చన్ చేస్తారు కదా సైతాన్లు, అలాగే మనల్ని కూడా మనం గద్దిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకుండా వెళ్ళానని చెప్తున్నావు అని చెప్పినప్పుడు ఎవరైతే ఆ అసామి 3వ రోజు మళ్ళా మీటింగ్స్కి వచ్చినప్పుడు అతను ఒక కర్రని తను కూర్చున్న దగ్గర పాతేసి వెళ్తాడు. ఆ రోజు కూడా మళ్ళీ వెళ్ళేటప్పుడు సైతాన్ అతనితో మాట్లాడతాడు, చాలా రకాలుగా అతన్ని బాధ పెడతాడు. అంటే రకరకాల ఆలోచనలు రప్పిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి ఇలా సినిమాకి వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి లేదా చుట్టాల ఇంటికి వెళ్ళిపోదాం, లేదా వేరే 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 పనులు ఏదైనా చేయాలి, అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు అతను మళ్ళా ఆ సైతాను సంఖ్యలోకి ఆయన చేతుల్లోకి వెళ్ళిపోకుండా మళ్ళా అతను పరిగెత్తుకుంటూ వచ్చి నా స్థానం ఇది, నేను ఇక్కడే వాక్యం విన్నానని చెప్పగలిగే ధైర్యంతో అతను మళ్ళా ఎక్కడైతే అతను వాక్యం విన్నాడో, ఎక్కడైతే అతను కర్రను పాతాడో అక్కడికి పరిగెత్తుకొని వస్తాడనమాట. అది చూసిన సైతాను, నిజమే కదా, నేను అనవసరంగా ఇతన్ని శంకించాను, ఇతను దేవుని యొక్క మాట వింటున్నాడు, మనం ఇతను జోలికి వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే మన చుట్టూ వాతావరణం ఎలా ఉందో దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఉంటుంది. మనకి ఒక రోగం రావాలన్నా ఆ కాపుదలను దాటి రావాలి. అది ఒక తెలియని ఒక కవచంలాగా మన చుట్టూ ఉంటుంది. ఆ బ్లెస్సింగ్ అన్నది మన చుట్టూ ఉంటుంది. మనం ప్రయాణం చేస్తున్నా, మనం చీకట్లో వెళ్తున్నా, అక్కడ చీకట్లో మీకు తెలియదు, అక్కడే పేరు ఉండొచ్చు, అక్కడే పాము ఉండొచ్చు, కానీ నువ్వు పక్క నుంచి వెళ్ళిపోతావు, నీకేం జరగదు. ఎందుకంటే నీ మీద నీడ కాపుదల ఉంది కాబట్టి ఆ పాముకు నువ్వు కనిపించవు, ఆ తేలికి నువ్వు కనిపించవు, నీ అలికిడికి కూడా తేలికి తెలియదు. అంటే మన చుట్టూ వాతావరణం ఎలా ఉందో అలాగే నీ యొక్క దేవుని యొక్క కాపుదల నీ చుట్టూ ఉంది. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అదే నిదర్శనం, ఇంకేమీ లేదు. దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఉన్నదా లేదా అన్నది నిదర్శనం, అదొక్కటే. ఆయన ఒక మాట, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తా ఒక మాట అంటాడు. ఆ ప్రార్థనలో, ప్రభువా మా కోసం చనిపోయిన మనిషిని మేము నమ్మడం సబబే కదా. అంటే మన కోసం చనిపోయిన దేవుడు, మన బైబిల్ చదవడం ద్వారా మనం తెలుసుకున్నాం, మనం చూడలేదు, కానీ మన కోసం చనిపోయిన దేవుడిని నమ్మడం సబబేనా, అది నిజమేనా, అది కరెక్టేనా అని చెప్పి ఆ పాస్టర్ గారు